ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయ ఆహార వ్యవస్థలలో మహిళల పాత్రపై ప్రపంచ సదస్సు 2026ను న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. మహిళలు విధాన రూపకర్తలుగా మారాలని, నాయకత్వ పాత్ర పోషించాలన్నారు. మహిళల భాగస్వామ్యం సమ్మిళిత వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటుగా ప్రతి రంగంలోనూ లింగ సమానత్వాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారానే ప్రగతి సాధ్యమని రాష్ట్రపతి తెలియజేస్తూ फसल को बोने, काटने, प्रसंस्करण करने और हाट बाजार में ले जाने जैसे सभी गतिविधियों में महिलाएं महत्वपूर्ण भूमिका निभाती हैं। मछली पालन, मधुमक्खी पालन, पशुपालन, वन्य उपजों के समुचित उपयोग तथा कृषि पर आधारित उद्यमों को चलाने जैसे अनेक क्षेत्रों में हमारी माताएं, बहनें और बेटियां अथक परिश्रम करती हैं। वे कृषि अर्थव्यवस्था को अमूल्य योगदान देते हैं. అస్సాంలోని గువాహటిలో జరిగిన బహిరంగ సభలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అస్సాంలోని సుమారు 19,680 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆల్ ఇండియా లిమిటెడ్ నుమాలీగఢ్ సిలిగురి ఉత్పత్తి పైప్లైన్ సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్టును, 150 మెగావాట్ల కోపిలి జల విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం నగదు విడుదల చేసిన అనంతరం ప్రధానమంత్రి ప్రసంగిస్తూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ఉద్ఘాటించారు. గత 11 సంవత్సరాలలో రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. వారి ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేలా నూతన చొరవలకు ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ पीएम किसान सम्मान निधि के तहत 18,000 करोड़ रुपए से अधिक की राशि हमारे करोड़ों अन्नदाताओं के खातों में भेजी गई है. ये योजना वाकई अद्भुत है. एक क्लिक से करोड़ों किसानों के बैंक खाते में सीधे पैसा जमा होता है. दुनिया के विकसित देशों में भी ऐसा संभव नहीं है. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన జల్ మహోత్సవ్ 2026లో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. భవిష్యత్తును భద్రపరచుకోవడానికి నీటి సంరక్షణను మనందరి జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. భారతదేశంలో నీరు కేవలం ఒక ప్రాథమిక సౌకర్యం మాత్రమే కాదని, దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సమాజ జీవితంతో ముడిపడి ఉందని అన్నారు. గతంలో మహిళలు చాలా దూర ప్రాంతాల నుండి తాగునీటిని తీసుకురావాల్సి వచ్చేదని, ఇటువంటి సవాళ్లను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను ప్రారంభించిందన్నారు. పరిశుభ్రమైన నీటిని అందించడం కేవలం సౌకర్యం మాత్రమే కాదని, అది ఆరోగ్యం, గౌరవానికి సంబంధించిన విషయమన్నారు. నేడు గ్రామీణులు కూడా తమ ఇళ్లలోనే సురక్షితమైన నీటిని పొందుతున్నారని తెలియజేశారు. నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, పౌర సమాజం కూడా దీనిని పాటించాలని రాష్ట్రపతి సూచించారు. దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా ఇంధన సరఫరాకు ఏర్పడిన అంతరాయం, ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కేంద్ర మంత్రి లోక్సభలో గురువారం ఒక ప్రకటన చేశారు. ఇంధన వనరుల విషయంలో దేశం భద్రంగా ఉందని చెప్పారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనానికి కొరత లేదని పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరాయంగా ఎల్పీజీ సరఫరాను అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని వెల్లడించారు. భారతదేశం తన ఎల్పీజీ అవసరాలలో దాదాపు 60% ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్ వంటి గల్ఫ్ దేశాల నుండి దిగుమతి చేసుకుంటుండగా 40% దేశీయంగా ఉత్పత్తి చేస్తోందని హర్దీప్ సింగ్ పూరి వివరిస్తూ In the last 5 days, LPG production has been increased by 28% through refinery directive, and further procurement is actually underway. Modi government's foremost priority is that the kitchen of India's 33 crore families, especially the poor and the underprivileged, do not face any shortage. Domestic supply is fully protected and the delivery cycle is unchanged. The standard time for booking to delivery for domestic LPG cylinders remains 2.5 days unchanged. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచిక ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026 రెండవ వార్షిక సంచికను న్యూఢిల్లీలో బుధవారం విడుదల చేసింది. రాష్ట్రాలలో ఆర్థిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ నివేదిక అనేక విధాన ప్రాధాన్యతలను ప్రస్తావించింది.
ఆదాయ సమీకరణను పెంచటం, ప్రభుత్వ యాజమాన్యంలోని పన్ను సామర్థ్యాన్ని బలోపేతం చేయటం, ఆర్థిక సరళతను పునరుద్ధరించడానికి ఉన్న వ్యయాలను హేతుబద్ధీకరించటం, మూలధన వ్యయం కూర్పు మొదలగు అంశాలు వీటిలో ప్రధానంగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మాట్లాడుతూ, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి, భారత్ను వృద్ధి పదంలో నిలబెట్టడానికి రాష్ట్ర స్థాయిలో ఆర్థిక పాలనను బలోపేతం చేయటం చాలా కీలకమని అన్నారు. ఆర్థిక ఆరోగ్య సూచిక వంటి క్రమబద్ధమైన సాధనాలు నిర్మాణాత్మక ఆర్థిక సవాళ్లను గుర్తించడంలో రాష్ట్రాలకు మద్దతు ఇస్తాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఢిల్లీలో సమావేశమై పలు కీలక మౌలిక వస్తుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. జాతీయ రహదారి నంబర్ 752Dలోని 80.45 కిలోమీటర్ల పొడవైన బద్నవర్, పెట్లవాడ్, తాండ్లా, తిమరవాణి విభాగాన్ని 4 వరుసల కారిడార్గా మొత్తం 3,839.42 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ కారిడార్ ఉజ్జయిని నగరాన్ని ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ రహదారిలోని తిమరవాణితో అనుసంధానిస్తుంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 5 జిల్లాల మీదుగా సాగే 2 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గ ఆమోదం లభించిందని తెలిపారు. తమిళనాడులోని మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాని కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ను 2028 వరకు పొడిగిస్తున్నామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ, इस जल जीवन मिशन का 2.0 वर्जन अप्रूव हुआ। 1.0 वर्जन इतना महत्वपूर्ण, महत्वाकांक्षी, इतना बड़ा प्रोजेक्ट था, करीब 13 करोड़ परिवारों तक पहुंचा नल से जल। अब इन सारे प्रोजेक्ट्स की ऑपरेशन एंड मेंटेनेंस, वाटर सोर्स, सोसाइटी को जितनी डिफरेंट जो कमिटीज बनी है, विलेज की कमेटी, ग्राम सभा की कमेटी, पंचायत की कमेटी, इन सबको इन्वॉल्व करना, फिर जहाँ पे पॉपुलेशन बढ़ रही है वहाँ पे नए सोर्सेज निकालना, एक तरीके से अब इसको सस्टेनेबल बनाने का टाइम आया। शुरू में टेक ऑफ करना, कवरेज लाना, अब है इसको सस्टेनेबल बनाना। ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ ఉత్తమ పద్ధతుల సదస్సును నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి రోహిత్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ, సమన్వయంతో తక్కువ సమయంలో మంచి ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. లోక్సభ సభాపతి ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళ, బుధవారాల్లో 2 రోజుల పాటు చర్చ నిర్వహించారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు మహ్మద్ జావేద్ మంగళవారం మధ్యాహ్నం సభలో ప్రవేశపెట్టిన అనంతరం దీనిపై చర్చ ప్రారంభమైంది. ఇందుకోసం 10 గంటల సమయం కేటాయించారు. ఈ తీర్మానంపై ప్రత్యేక సభాపతిగా కేంద్ర ప్రభుత్వం సీనియర్ ఎంపీ చైర్పర్సన్ ప్యానెల్ సభ్యులు జగదాంబిక పాల్ను నియమించారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చామని విపక్షాలు తెలిపాయి. 2 రోజుల చర్చ అనంతరం బుధవారం సాయంత్రం నిర్వహించిన ఓటింగ్లో మూజువాణి ఓటుతో సభ దీనిని తిరస్కరించింది. మూజువాణి ఓటుతో అభిశంసన వీడిపోవడంతో స్పీకర్ ఓం బిర్లా గురువారం సభకు హాజరయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సదస్సును నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధ, గురువారాల్లో 2 రోజుల పాటు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్థూల రాష్ట్ర ఉత్పత్తి జీఎస్టీపీ వృద్ధి, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పేదరిక నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి, జలభద్రత, వ్యవసాయంలో సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నీటి భద్రతకు సమర్థ జల నిర్వహణ చాలా కీలకమైన అంశమని పేర్కొన్నారు. నీటి భద్రత కోసం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.82 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ, సమర్థ నీటి నిర్వహణ, వాటర్ ఈజ్ వెరీ క్రూషియల్. మనం చేసిన ఫలితాలు బాగా వచ్చాయి. 20 నెలల్లో మీరు చూస్తే లాస్ట్ 2 months లో 1.82 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. కోస్టల్ ఆంధ్రాలో 1.74 మీటర్స్ పెరిగింది. రాయలసీమలో 1.96 మీటర్స్ పెరిగింది. రాయలసీమలో గణనీయంగా పెరిగే పరిస్థితి వచ్చింది. యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే March 1st కి ఆంధ్రప్రదేశ్ 8.10 మీటర్స్ లో ఉంది. కోస్టల్ ఆంధ్ర 7.95, రాయలసీమ 8.48.
2025 సంవత్సరంలో ప్రకృతి విపత్తులతో ప్రభావితమైన రాష్ట్రాలకు అదనపు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు జాతీయ విపత్తు స్పందన నిధి కింద మొత్తం 1,912 కోట్ల 99 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 341 కోట్ల 48 లక్షల రూపాయలు, ఛత్తీస్గఢ్కు 15 కోట్ల 70 లక్షలు, గుజరాత్కు 778 కోట్ల 67 లక్షలు, హిమాచల్ ప్రదేశ్ కు 288 కోట్ల 39 లక్షలు, నాగాలాండ్ కు 158 కోట్ల 41 లక్షలు, అలాగే కేంద్ర పాలిత జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి 330 కోట్ల 34 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఇవి రాష్ట్రాలకు ఇప్పటికే రాష్ట్ర విపత్తు స్పందన నిధి ద్వారా ఇచ్చిన సహాయానికి అదనంగా మంజూరు చేసిన నిధులని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల వివరాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మంది చిన్న తరహా పారిశ్రామికవేత్తల ఉత్పాదక కార్యకలాపాలకు 300 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పేరుతో ప్రతిపాదిత పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అదనపు ఖర్చుకు ఆమోదించిందని, రాష్ట్ర వ్యాప్తంగా 30 సఖీ నివాసాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుందని కొలుసు పార్థసారథి వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పేరిట ప్రతిపాదిత పథకానికి ఆమోదం తెలిపింది. పిఎంఈజీపీలో మన రాష్ట్రంలో అయితే దాదాపు 6,000 యూనిట్లు వచ్చిన పిఎంఈజీపీ కింద సాంప్రదాయ ఈ చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కల్పించడానికి కానీ వీటన్నిటికీ కూడా ఈ ఆర్థిక సహాయం ద్వారా వారిని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అదేవిధంగా చిన్న చిన్న పారిశ్రామిక మైక్రో యూనిట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. ఛత్తీస్గఢ్లో 108 మంది మావోయిస్టులు బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, బస్తర్, నారాయణపూర్, కాంకేర్ జిల్లాలలో క్రియాశీలకంగా ఉన్న 108 మంది నక్సలైట్లు బస్తర్ డివిజన్లోని జగదల్పూర్ పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో 44 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని, వీరందరిపై 3.95 కోట్ల రూపాయల రివార్డు ఉందని హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్స్పోలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో కల్చరల్ ఏఐ ఆధారిత పర్యాటక వ్యవస్థ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కృత్రిమ మేధ ఏఐ సాంకేతికతను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కల్చరల్ ఏఐ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని దేవాలయాలు, చారిత్రక వారసత్వ కట్టడాలు, సాంస్కృతిక గాథలను ఆధునిక సాంకేతికతతో పర్యాటకులకు డిజిటల్ అనుభూతి అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలియజేశారు. తెలంగాణ నూతన గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని లోక్ భవన్ వేదికగా గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించారు. గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. నమీబియా నుంచి రప్పించిన చీతా జ్వాల మధ్యప్రదేశ్లోని కూనో అభయారణ్యంలో 5 కూనలకు జన్మనిచ్చిందని కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సోమవారం సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. ప్రస్తుతం భారత్లో పెరుగుతున్న చిరుత కూనల సంఖ్య 33కు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. భారత్లో ఇప్పటివరకు 10 కూనలు పుట్టాయని, ఇది భారత చిరుతల సంరక్షణ ప్రస్థానంలో కీలక పురోగతిని సూచిస్తోందని, ప్రాజెక్టు చీతాలో ఇది ఓ గర్వకారణ అంశమని భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.